హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షోల్డరింగ్ రాడ్ అయితే రిపేర్కి అయితే ఇచ్చారు. దాని ప్రాబ్లం ఏంటి అనేది మీరే చూడండి. చూసారా, ఓవర్ హీట్ అవుతుంది. ఇలా ఓవర్ హీట్ అవ్వకూడదు. హీట్ అయితే త్వరగా పాడైపోవడం కానీ లేదా మనకి కరెంటుకి షాక్ కుట్టడం కానీ జరుగుతుంది. అలా జరగకూడదంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. మీరు వీడియోకి లైక్ చేయండి. ఇది మీ నుంచి మేము కోరుకుంటున్నా. ఈ వీడియోకి 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కంప్లీట్ చేసేయండి. వీటికి వచ్చేసి మెయిన్గా వచ్చే ప్రాబ్లం డయోడ్ అనమాట. ఈ డయోడ్ పోయినప్పుడు కానీ ఇలా షాక్ రావడం కానీ పని చేయకపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, షోల్డరింగ్ చేసేటప్పుడు మన కరెంట్ షాక్ కుడితే ఎలా ఉంటుందో. అలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఈ వీడియో. ఇది వచ్చేసి నేను వాడుతున్న షోల్డరింగ్ రాడ్. ఇది చూడండి, ఎలాంటి ఫైర్ అయితే రావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, మనం షోల్డరింగ్ అటు తిప్పి ఇటు తిప్పి చేసేటప్పుడు లోపల 3 వైర్స్ అయితే ఉంటాయి. ఆ 3 వైర్స్ మెలికలు పడిపోయి బర్న్ అయితే అయిపోతాయి. షార్ట్ అవి కాలిపోతుంది లోపల. ఇది చూడండి ఫైర్ ఎలా వస్తుందో. అయితే స్క్రూస్ అనేవి ఓపెన్ చేసేయాలి. కొన్నిట్లకైతే స్క్రూస్ ఉండవు. అవి అయితే కొంచెం గట్టిగా లాగితే వచ్చేస్తుంది బయటికి. ఇది చూసారు కదా, వైర్లు చూడండి ఎలా మెరుకులు పడిపోయినాయో. అలా మెరుకులు పడిపోయినప్పుడు ఒకదానికొకటే కలిసిపోయి కాలిపోతుంది లోపల. ఈ విధంగా జరగకూడదంటే వీడియో చివరిలో ఒక ట్రిక్ అయితే చెప్తాను. అది ఫాలో అయిపోతే ఇలా మెరుకులు పడదు. ఇప్పుడైతే డయోడ్ ఓపెన్ చేస్తే ఆ డయోడ్ అనేది వేరే డయోడ్ చేంజ్ చేయాలి. సేమ్ ఎలా ఉందో అలాగే షోల్డరింగ్ చేసేస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి సర్క్యూట్ బోర్డులు మీ దగ్గర అయితే స్టాక్ అయితే పెట్టుకోండి. మనకి ఇలాంటి దీని మీద కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడైనా మనకు ఉపయోగపడవచ్చు. దీని నుంచి అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడన్నా ఒక డయోడ్ అయితే నేను రిమూవ్ చేసాను చూడండి. ఈ డయోడ్ అయితే ఇప్పుడు ఈ షోల్డరింగ్ రాడ్కి అయితే షోల్డరింగ్ అయితే చేస్తాను. డయోడ్ అనేది ఎలా ఉందో అలా షోల్డరింగ్ చేసేయండి. కస్టమర్ వచ్చేసి ఇది ఓపెన్ చేయలేదని చెప్పాడు, కానీ ఇందులో ఉన్న డయోడ్ అయితే రివర్స్లో అయితే ఉంది. నేనైతే అలాగే షోల్డరింగ్ చేసేసాను. ఇప్పుడైతే స్క్రూస్ అనేవి వేసేద్దాం. ఇంకా హీట్ అనేది పోలేదు ఎంతసేపు ఉన్నా సరే. ఇప్పుడు అన్నీ చూడండి, ఇలా ప్లాస్టర్ వేసేయాలి చుట్టూ. మనకి వైర్ మెలికలు తిరగకుండా ప్లాస్టర్ అనేది వేసేసుకుంటే లోపల వైర్ మెలికలు పడి మనకి బర్న్ అయితే అవ్వకుండా ఉంటుంది, కాలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారా, పట్టుకోవడానికి సింపుల్గా అయితే ఉంది. వైర్ అనేది డిస్టర్బ్ చేయదు మనల్ని. ఇప్పుడైతే కరెంట్ సప్లై అయితే ఇచ్చాను చూడండి. మళ్ళీ ఫేక్ వీడియో అనుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం డయోడ్ మార్చకముందు ఓవర్ హీట్ అయ్యి మనం హ్యాండ్కి కూడా హీట్ అనేది వచ్చేది. ఉన్న ప్లాస్టిక్ కూడా హీట్ అనేది వచ్చేది. ఇప్పుడైతే రావట్లేదు. మనం అయితే ముందు కరెంట్ వస్తుందా రావట్లేదా అనేది రాడ్కి నేనైతే టచ్ చేసి అయితే చూసాను, రావట్లేదు. చూడండి ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తున్నా, మనకి చీకట్లో అయితే క్లియర్ కనపడింది. ఇప్పుడు చూడండి రావట్లేదు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి.